ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. సైన్యానికి చెందిన C-130 హెర్క్యులస్ రవాణా విమానం 110 మంది సిబ్బందితో ఫ్యూటో పట్టణం నుంచి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో 90 మంది మృతి చెందగా మరో 20 మంది గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మన టీవీ స్క్రీన్పై ఆ విజువల్ చూస్తున్నాం. విమాన ప్రమాదంపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసినట్లు కూడా వెల్లడించింది. కానీ సోషల్ మీడియాలో ఈ యొక్క విమాన ప్రమాదానికి కారణం ఇరాన్ అయి ఉండొచ్చంటూ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విమానంలో బలగాలను తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని కొలంబియా రక్షణ మంత్రి ఫెడ్రో సాంచెజ్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇరాన్ పనేనా? మీరేమనుకుంటారో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సాంకేతిక లోపం తలెత్తింది అని ప్రాథమికంగా ఇటువైపు అయితే డైరెక్టరేట్ జనరల్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో 125 మందితో కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయని ప్రాథమిక దర్యాప్తులో తేలుతోన్న విషయం. ఇంజిన్ వైఫల్యం లేదంటే నియంత్రణ కోల్పోవడం. ఇక్కడ ఏటీసీ నుంచి నియంత్రణ కోల్పోయింది. ఇక్కడ అంటే క్యాబిన్లో ఉన్న పైలట్లు ఏదైనా చేద్దామంటే చేయలేని సిచ్యువేషన్. ఇంజిన్ వైఫల్యం లేదా నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అధికారుల మాట అటు ఉంచితే ఇరాన్ పేల్చేసింది. ఎందుకంటే దాంట్లో ఆర్మీ వాళ్ళు బెటాలియన్ ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి అయితే ఇరాన్ పేల్చేసింది, ఈ ఫ్లైట్ని ఇరాన్ పేల్చేసిందని ఇప్పుడు చాలా గట్టిగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. అండ్ దీనికి ఈ యొక్క విమాన ప్రమాదానికి వాతావరణ పరిస్థితులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టాయి. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణం అనుకూలించలేదని, దీనివల్ల విమానం అదుపు తప్పి ఉండవచ్చనే కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో టేక్ ఆఫ్ సమయంలో సరైన టేక్ ఆఫ్ జరగలేదు అనేది కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నమాట. టేక్ ఆఫ్ సమయంలో వైఫల్యం జరగడం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు అధికారులు ప్రాథమికంగా బేసిక్గా. ఇంకా దీనికి అంటే మొత్తంగా అసలు ఎలా జరిగింది, ఇటు సరైన టేక్ ఆఫ్ జరగకపోవడం వల్ల టెక్నికల్ ఇష్యూనా లేకపోతే నియంత్రణ కోల్పోవడమా, ఇరాన్ పేల్చేసిందా అన్న విషయాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్లోని డేటా వాళ్ళు రిట్రైవ్ చేసిన తర్వాతని ఏటీసీ నుంచి కనెక్షన్స్ కావచ్చు, వాళ్ళు ఏదైతే టేక్ ఆఫ్ అయిన ఎయిర్పోర్ట్ నుంచి కనెక్షన్స్ కావచ్చు, అండ్ క్యాబిన్ క్రూ మాట్లాడిన సిచ్యువేషన్ అండ్ పైలట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి బయటికి రావాలి అంటే బ్లాక్ బాక్స్లోని డేటా బయటికి రావాలి. దాని తర్వాతే ఇరానా లేకపోతే ఇంకొకళ్ళ లేకపోతే అక్కడ పైలట్లే విమాన ప్రమాదానికి కారణం అయ్యారా? ఇప్పుడు ఒక వరల్డ్ వైడ్గా ఒక పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో ఇక్కడ ఆర్మీ అధికారులు కూడా చాలా కీలకం, ఆర్మీ ఫ్యామిలీస్ కీలకం. సివిలియన్స్ కాదు వీళ్ళ టార్గెట్. ఇరాన్ మీద అమెరికా దాడి చేయాలి, ఇజ్రాయెల్ దాడి చేయాలంటే ఇరాన్లోని సివిలియన్స్ కాదు టార్గెట్. ఎవరైతే దూకుడుగా ఉంటారో, ఎవరైతే నేను రెడీ ఫర్ బ్యాటిల్, యుద్ధానికి రెడీ అని చెప్పే వాళ్ళు ఉంటారో ఆ వీరులే వీళ్ళ టార్గెట్. అది ఏదైనా సరే, ఒకవేళ ఇరాన్ చేసి ఉండొచ్చనే అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అదే నిజమవచ్చేమో, టేక్ ఆఫ్ సమయంలో వైఫల్యం జరిగింది అని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఫ్యూటో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే, అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన 2 km అంటే జస్ట్ ఒక 1 minute అంతే. 1 minuteలోనే విమానం కుప్ప కూలిపోయింది. గాల్లోకి ఎగిరే క్రమంలోనే ఏదో ఒక లోపం అయితే క్రిస్టల్ క్లియర్గా జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుపోవడం
అండ్ సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఎందుకంటే ఇది ఒక హెర్క్యులస్ C-360 విమానం ఇది. సో చాలా పెద్ద క్యారియర్. ఇటు కుటుంబాలను మోసుకెళ్ళచ్చు, వాళ్ళ సరుకులు, వాళ్ళ సామాన్లు అన్నీ తీసుకెళ్ళచ్చు. చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళచ్చు. చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది దీనికి. సో కొలంబియా పౌర విమానయాన సంస్థ అండ్ సైనిక అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. బ్లాక్ బాక్స్ లభ్యమైతేనే ప్రమాదానికి అసలు కారణం స్పష్టంగా తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ విజువల్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్పై. సో సహాయక చర్యలు కూడా ఆటంకం కలిగిన పరిస్థితి. అంత పెద్ద ఎత్తున అగ్నికిరలు ఎగిసిపడుతున్నాయి. సో కొలంబియా ఎయిర్ ఫోర్స్కు చెందిన C-130 హెర్క్యులస్ రవాణా విమానం దక్షిణ కొలంబియాలోని ఫుటోమయో ప్రావిన్స్లో గల ఫ్యూటో సిటీ నుంచి స్టార్ట్ అయింది. సో ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే విమానం అదుపు తప్పి కిందకు పడిపోయింది. నేలకు తాకగానే విమానం భారీ శబ్దంతో పేలిపోయి మంటల్లో చిక్కుంది. దీనివల్ల లోపల ఉన్నవారు బయటపడటం చాలా కష్టమైంది. ఈ ఘటనలో అక్కడికక్కడే 90 మంది మరణించారు. ఇంకా 10 మంది 90 మంది మరణించగా ఇంకా 10 మంది హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సో విమానంలో మొత్తం 125 మంది ఉన్నారు. సో వీరిలో ఎక్కువగా సైనికులు ఉన్నారు. అండ్ సైనికులతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చని తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు వీళ్ళు. సో ఒక చిన్న ఈవెంట్ ఉంది అక్కడ ఆ ఫ్యూటో సిటీలో. దానికి సంబంధించి వీళ్ళు కుటుంబ సభ్యులు కూడా వచ్చారని మనకి ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. సో ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయం ఇంకా మనకి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అవ్వలేదు. సో సుమారు 20 మందికి పైగా తీవ్ర గాయాలతో వాళ్ళు బయటపడ్డారు. సో బతికున్న శవాలు లెక్కే ఒక రకంగా చెప్పాలంటే పాపం వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. అక్కడ విజువల్స్ చూస్తుంటే చాలా దారుణం, విగత జీవులుగా పడిపోయి ఉన్నారు వాళ్ళంతా. మాంసపు ముద్దలు ఏ పార్ట్ని పట్టుకుందామన్నా సరే, ఏ పార్ట్ని పట్టుకుందాం అనుకున్నా సరే వాళ్ళు చెయ్యి లాగితే వేళ్ళు వచ్చేస్తున్నాయి. బాడీని కనీసం స్ట్రెచర్ మీదకి లిఫ్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. ఒక పక్క దట్టమైన పొగలు, గట్టిగా అలుముకున్నాయి పొగలు. ఇంకా ఆ మంటలు ఇంకా ఆరలేదు. ప్రమాదం జరిగి ఎంతసేపు అవుతున్నా అక్కడ మంటలు ఆరలేదంటే సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. బయటికి రాలేని సిచ్యువేషన్. బయటికి రాలేక చాలామంది చచ్చిపోయారు. ఇమాజిన్, అంత పెద్ద కార్గో విమానం, ఇటు సామాన్లు, ఇటు 125 మంది జనాలు ఉన్నారు, అండ్ క్యాబిన్ క్రూ ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు. ఇంతమందితో ఒక్కసారిగా పడిపోయిందంటే అది టేక్ ఆఫ్ అయిన 2 km డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు బేసిక్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి, ఒక డొమెస్టిక్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలనుకోండి బెంగళూరుకి. సో బోర్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్యాసింజర్లు ఎక్కి కూర్చున్నారు, మీకు క్యాప్టెన్ అనౌన్స్మెంట్ చేశాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి. సో టేక్ ఆఫ్ అయ్యింది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ఒక ఆసిలేషన్ చేస్తుంది అనమాట ఎయిర్పోర్ట్ చుట్టూ. ఒక మిడ్ పాయింట్కి రీచ్ అయిన తర్వాతనే అది దాని యొక్క, అంటే బెంగళూరు వెళ్ళాలి కదా, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా. సో ఆ మిడ్ పాయింట్ అనేది ఇస్తుంది, ఏటీసీ ఇస్తుంది. సో ఆ వేలోనే ఈ యొక్క ఇండిగో విమానం కూడా వెళ్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఏ విమానంలో అంతే. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క హెర్క్యులస్ కార్గో ఫ్లైట్ కూడా అలాగే కుప్పకూలిపోయింది. ఇంజన్లోకి ఫ్యూయల్ సరిగా వెళ్ళలేదా? ఎందుకంటే ఈ యొక్క మిలిటరీ విమానాలకి ఇటు మెయింటెనెన్స్ చాలా గట్టిగా ఉంటుంది. ఒక హెర్క్యులస్ కార్గో ఫ్లైట్ చాలా పెద్ద కెపాసిటీ దానికి. అలాంటి ఫ్లైట్స్కి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది బేసిక్గా. అలాంటి ఫ్లైట్స్ని మన ఇండియా లాంటి కంట్రీస్, లేకపోతే కొంచెం ఆర్థిక వ్యవస్థ తక్కువ ఉన్న కంట్రీస్ మనం ఎక్కువ అంత బేర్ చేయలేము. సో మెయింటెనెన్స్ కూడా హెవీ కాస్ట్. సో అలాంటి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 2 minutesకే కూలిపోవడం అంటే నిజంగా ప్రపంచ చరిత్రలో ఇటు కార్గో ఫ్లైట్స్ కూలిపోవడం మనం చూస్తాం. సరుకులు క్యారీ చేసేవి కావచ్చు, లేకపోతే ఆయుధాలు క్యారీ చేసేవి మనం చూస్తాం. కానీ పర్టికులర్గా దక్షిణ అమెరికా అలాంటి కంట్రీస్లో ఈ కొలంబియాకి ఒక పటిష్టమైన
మిలిటరీ వ్యవస్థ ఉంది. దానికి సంబంధించి ఎయిర్ బేస్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, క్షిపణులు కావచ్చు, చాలా గట్టిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మరి అవి క్యారీ చేసే ఏదైతే ఎదర్ షిప్స్ కావచ్చు, ఇటు ఫ్లైట్స్ కావచ్చు, కార్గో షిప్స్ కావచ్చు, కార్గో ఫ్లైట్స్ కావచ్చు, డొమెస్టిక్ ఫ్లైట్స్ కావచ్చు, అండ్ ఇటు ఆ యొక్క ఆర్మీ మిలిటెంట్స్ని, ఆర్మీ వాళ్ళని తీసుకెళ్లే వాటి కోసం ఇంకా ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో అసలు ఎలా పడింది అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. వాస్తవానికి ఇక్కడ చాలామంది అంటే ఇరాన్ పేల్చేసింది, యుద్ధ వాతావరణం, పాండమిక్ అను, అనుమానాలను, సో అంటే అనుమానాలు, ఆరోపణలు చేయడం రావటం, ఆరోపణలు చేయడం కొంచెం ఓకే, సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ పాయింట్ వరకు ఓకే. కానీ అసలైన నిజం ఏంటనేది బ్లాక్ బాక్స్ వస్తేనే మనకి బయటికి వచ్చే అంశం. సో మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఇలాంటి పెద్ద విమానం హెర్క్యులస్ C-360 లాంటి కార్గో ఫ్లైట్, దట్ ఆర్మీ మిలిటరీ ఫ్లైట్, టేక్ ఆఫ్ అయిన 2 మినిట్స్కే ఎలా కుప్పకూలిపోయి మంటల్లో 100 మంది చనిపోయారంటే ఎలాంటి కారణం జరిగి ఉంటుంది. సో సేమ్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇది కూడా అలాగే జరిగింది, సేమ్ సినారియో. సో ఆ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ విషయంలో మన డీజీసీఏ తెలిసింది, మన ఆఫీషియల్స్ తెలిసింది ఏంటి? ఫ్లైట్లో 2 ఇంజిన్స్ ఉంటాయి బేసిక్గా. అది బోయింగ్ కదా, చాలా పెద్దది, బోయింగ్ A360 ఫ్లైట్ ఐ థింక్. సో అలాంటి విమానంలోకి 2 ఇంజన్లు ఉంటాయి. ఒక ఇంజన్కి ఫ్యూయల్ వెళ్ళట్లేదు, అండ్ సెకండ్ దానికి కూడా ఫ్యూయల్ వెళ్ళలేదు, ప్రాపర్గా ఫ్యూయల్ వెళ్ళలేదు. అందుకనే జస్ట్ 2 మినిట్స్కే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా వెంటనే కూలిపోయింది. సో ఇప్పుడు ఫ్యూటో సిటీ నుంచి కూడా ఈ యొక్క హెర్క్యులస్ C-160 ఫ్లైట్ కూడా జస్ట్ టేక్ ఆఫ్ అయిన 2 km అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 1 మినిట్ ట్రావెల్ అయింది అంతే. జస్ట్ ఎయిర్పోర్ట్ రన్వే మీద టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ కరెక్ట్గా 1 మినిటే ట్రావెల్ చేసింది. 1 మినిట్లోనే కింద పడిపోయింది. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. సో మీరేమనుకుంటున్నారు? ఎలాంటి మిస్టేక్ జరిగింది? నిజంగా టెక్నికల్ ఇష్యూనా, లేకపోతే ఈ యొక్క యుద్ధ వాతావరణం, పాండమిక్ సిచ్యువేషన్లో ఇరాన్ కూల్ చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ జరిగిన నష్టం ఆస్తి నష్టం అయితే ఓకే, ఫైన్, బాగుండేది, సరే, అంటే ఆస్తి నష్టం కూడా జరగకూడదని భావించాలి. కొన్ని ప్రమాదాలు అనుకోకుండా వచ్చేవే ప్రమాదాలు కాబట్టి. ఇక్కడ జరిగిన నష్టం ప్రాణ నష్టం, 100 మంది ప్రాణాలు, 100 మంది మిలిటరీ చెందిన వ్యక్తులు 100 మంది చనిపోయారు. వాళ్ళంతా కొలంబియా కోసం ఒక రకంగా వీరమరణం పొందారని అక్కడి అధికారులు కావచ్చు, అక్కడి ప్రజలు భావిస్తున్న సిచ్యువేషన్ తరుణం ఇది. సో ఎలా జరిగింది అసలు ఈ ఇన్సిడెంట్, ఎలా జరిగింది? మస్తుగా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.